శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీనాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 12వ సర్గము. నగర సంరక్షణకై రావణుడు ప్రహస్తుని ఆదేశించుట. పిమ్మట ఆ దశగ్రీవుడు సదస్సులతో తనకు సీతాదేవిపై గల వ్యామోహమును గూర్చి పలుకుట. కుంభకర్ణుడు మొదట తన అన్నను ధర్మవచనములతో మందలించినను అతడు నేను ఒక్కడనే శత్రువులను సంహరింతును అని అభయమిచ్చుట. సతాం పరిషదం కృత్స్నాం సమీక్ష సమితింజయః ప్రచోదయామాస తదా ప్రహస్తం వాహినీపతిం. సేనాపతే యథాతే స్యుః కృత విద్యాశ్చతుర్విధాః యోధాన్ అధిక రక్షాయాం తథా వ్యాదేష్టుమర్హసి. యుద్ధ కుశలుడైన రావణుడు సభకు విచ్చేసిన వారిని అందరినీ బాగుగా పరికించి చూచి సేనాపతి అయిన ప్రహస్తుని ఇట్లు ఆదేశించెను. సేనాపతి, యుద్ధ విద్యలలో ఆరితేరిన మన రథ గజ తురగ పదాతి దళముల యోధులు అందరూ జాగరూకులై నగరమును రక్షించుచుండునట్లు చూడుము. స ప్రహస్తః ప్రణీతాత్మ చికీర్షన్ రాజశాసనం వినిక్షి పద్బలం సర్వం బహిరంతశ్చ మందిరే తతో వినిక్షిప్య బలం ప్రదగ్నగరగుప్తయే. ప్రహస్తః ప్రముఖే రాజ్ఞో నిషసాద జగాదచ. అంతటా ప్రహస్తుడు త్రికరణ శుద్ధిగా రాజాజ్ఞను పాటింపదలచినవాడై రావణుని మందిరమునకు లోపల వెలుపల యథాయోగ్యముగా తగినన్ని బలములను నిలిపెను. పిమ్మట అతడు నగర రక్షణకును వేరుగా సైనికులను నియమించి తాను రాజు సమక్షమున ఆసీనుడై ఆయనతో ఇట్లు నుడివెను. నిహితం బహిరంతశ్చ బలం బలవతస్తవ కురుష్వా విమనాః క్షిప్రం యథభిప్రేతమస్తుతే. ప్రభు, మిగుల పరాక్రమవంతులైన మీ యొక్క యోధులను నగరము యొక్క వెలుపల లోపల కూడా యథాస్థానమున నియమించితిని. ఇక మీరు సంకల్పించిన కార్యమును స్వస్థ చిత్తముతో వెంటనే నడిపింపుడు. ప్రహస్తస్య వచశ్రుత్వా రాజా రాజ్యహితేరతః సుఖేప్సుః సుహృదాం మధ్యే వ్యాజహార సరావణః. ప్రియాప్రియే సుఖం దుఃఖం లాభాలాభౌ హితాహితే ధర్మ కామార్థ కృచ్రేషు యూయమర్హద వేదితుం. సర్వకృత్యాని యుష్మాభిః సమారబ్ధాని సర్వదా మంత్రకర్మ నియుక్తాని న జాతు విఫలాని మే. స సోమగ్రహ నక్షత్రైః మరుద్భిరివ వాసవః భవద్భిరహమత్యర్థం
వృతః శ్రియమవాప్నుయాం. అహం తు ఖలు సర్వాన్ వః సమర్థయితుముద్యతః కుంభకర్ణస్య తు స్వప్నాన్నే మమర్థమచోదయం. అయం హి సుప్తః షణ్మాసాన్ కుంభకర్ణో మహాబలః సర్వశస్త్రభృతాం ముఖ్యః స ఇదానీం సముత్థితః. ఇయం చ దండకారణ్యాత్ రామస్య మహిషీ ప్రియా రక్షోభిశ్చరితాద్దేశాత్ ఆనీతా జనకాత్మజ సామేన శయ్యామారోఢుం ఇచ్చత్య లసగామిని త్రిషు లోకేషు చాన్యా మేన సీత సదృశీమత తనుమధ్య పృథుశ్రోణి శారదేందు నిభానన హేమబింబ నిభా సౌమ్య మాయేవ మయ నిర్మిత సులోహిత తలౌశ్లక్ష్ణౌ చరణౌ సుప్రతిష్ఠితౌ దృష్ట్వా తామ్రనఖౌ తస్యా దీప్యతే మే శరీరజః. రాజ్యహితకాంక్షి అయిన రాక్షస ప్రభువగు ఆ రావణుడు ప్రహస్తుని మాటలను విని ఇంద్రియ సుఖలోలుడై ఉండుట వలన బంధుమిత్రుల సమక్షమున ఇట్లు వచించెను. మిత్రులారా, ధర్మార్థ కామ విషయములయందు క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రియాప్రియములను సుఖదుఖములను లాభనష్టములను హితాహితములను గూర్చి మీరు బాగుగా ఆలోచింపగల సమరు. మీరు పరస్పర చర్చల ద్వారా నిర్ణయించి ప్రారంభించిన నా కార్యములన్నీను ఇంతవరకును ఎన్నడూ నిష్ఫలము కాలేదు. చంద్రునితో సూర్యాది గ్రహములతో మరుద్గణములతో పరివృతుడైన ఇంద్రుని వలె మీ అందరి అండదండలు కలిగి ఉన్న నేను అపారమైన సిరి సంపదలను పొందగలను. నేను చేయదలుచుకొనిన కార్యములను అన్నింటినీ ఇంతకు ముందే మీకు చెప్పదలచి ఉంటిని. కానీ కుంభకర్ణుడు నిద్రలో మునిగి ఉన్నందువలన వాటిని మీతో చర్చింపలేకపోయితిని. ఆయుధదారులలో శ్రేష్ఠుడు మిగుల బలశాలి అయిన ఈ కుంభకర్ణుడు 6 మాసముల నుండి నిద్రలోనే మునిగి ఉండెను. ఇతడు ఇప్పుడే మేలుకొనినాడు. శ్రీరాముని ప్రియపత్నియు జనక మహారాజు కూతురు అయిన సీతాదేవిని నిరంతరము రాక్షసులు సంచరించునట్టి దండకారణ్య ప్రదేశం నుండి తీసుకుని వచ్చి తిని. నా దృష్టిలో సీతాదేవితో సరితూగగల సుందరి ముల్లోకములలోనూ లేనే లేదు. కానీ ఆ మందగామిని నా శయ్యకు చేరుటకు ఇష్టపడుటలేదు. ఆమె నడుము సన్నది, కటిప్రదేశము సుందరమైనది. ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. బంగారు ప్రతిమ వలె అందమైన ఆ సీతాదేవి యొక్క రూపము మయునిచే నిర్మితమైన శిల్పము వలె అపూర్వమైనది. ఎర్రని అరికాళ్లు గల ఆమె యొక్క పాదములు మృదువైనవి, పరిపుష్టములైనవి. ఆమె నఖములు రాగి వన్నెతో శోభిల్లుచున్నవి. అట్టి ఆమె పాద సౌందర్యమును చూచినది మొదలుకొని నాలో మన్మథ తాపము ప్రజ్వరిల్లుచున్నది. హుతాగ్నేరర్చి సంకాశం ఏనాం శౌరీమివ ప్రభావం ఉన్నసం వదనం వల్గు విపులం చారులోచనం పశ్యం క్రోధహర్షేణ చ శోక సంతాపనిచ్చేన కామేన కలుషీకృతః. అగ్నిజ్వాల వలె సూర్యకాంతి వలె వెలుగొందుచున్న విశాలాక్షియగు ఆ సీతాదేవిని చూచి కామ పరవశుడనైతిని. ఆమె ముఖము ఉన్నతమైన నాసికతో విశాలమైన మనోహరముగానున్న నేత్రములతో అందాలను చిందించుచున్నది. అట్టి ఆ శుభాంగిని చూచినప్పటి నుండి కామమోహితుడనైతిని. నేను క్రోధముతోనున్నను సంతోషంతోనున్నను మన్మధుడు నన్ను సమానముగానే పీడించుచున్నాడు. ఆ కారణమున నా ముఖము వివర్ణమైపోవుచున్నది. నేను నిరంతరము శోకముతో సంతాపముతో వ్యధ చెందుచున్నాను. అందువలన నేను వ్యాకుల చిత్తుడనైతిని. సాతు సంవత్సరం కాలం మామయాచత భామిని ప్రతీక్షమానా భర్తారం రామం ఆయతలోచన తన్మయ చారు నేత్రాయా ప్రతిజ్ఞాతం వచశుభం శ్రాంతోహం సతతం కామాత్ యాతోహయ ఇవాధ్వని. ఆ సుందరి 1 సంవత్సర కాలము నన్ను గడువు కోరినది. ప్రస్తుతము ఆ విశాల నేత్ర తన భర్తయగు శ్రీరాముని కొరకు నిరీక్షించుచున్నది. ఆ చారునేత్ర యొక్క కోరిక సముచితముగా భావించి అందులకు నేను అంగీకరించితిని. కానీ కామవశుడనైన నేను సుదీర్ఘ ప్రయాణముచే బడలిక చెందిన గుర్రము వలె ఆమెకై ఎదురుచూచుచూ మిక్కిలి వేసారి ఉంటిని. రావణుడు సభాసదుల సమక్షమున తన కపటమైన ఔదార్యమును ప్రకటించుచు ఇట్లు బొంకుచున్నాడు. నాకొక సంవత్సర కాలము గడువిమ్ము, ఈలోగా నా పతిదేవుడైన శ్రీరాముడు రానిచో నేను నీ కోరికను తీర్చెదను అని సీతాదేవి ఎన్నడూ పలుకలేదు. ఆమె మొదటి నుండి అతనిని తిరస్కరించుచునే వచ్చినది. వాస్తవమునకు రావణుడే స్వయముగా 1 సంవత్సర కాలము గడువును ప్రకటించుచు ఆమెకడ ప్రాధేయపడినాడు. శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ 12 భామిని కాలేనానేన నాభ్యేషి యదిమాం చారుహాసిని
తతస్త్వాం ప్రాతరాసార్థం సూదాహ చేత్స్యంతి లేససః. ఓ మైథిలి, నా మాట వినుము. నీకు 12 మాసములు గడువు ఇచ్చుచున్నాను. ఈ లోపల నా ఎడ సూకురాలివి కానిచో గడువు తీరిన మరునాడే ప్రాతకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చేయుదురు. అరణ్యకాండము సర్గం 56 నుండి శ్లోకములు 24-25 నుండి. కథం సాగరమక్షోభ్యం ఉత్తరంతి వనౌకసః బహుసత్వజుషాకీర్ణాం తౌ వా దశరథాత్మజౌ అథవా కపినైకేన కృతం నః కథనం మహత్ దుర్జ్ఞేయా కార్యగతయో బ్రూత యస్య యథామతిః మానుషాన్మే భయం నాస్తి తథాపి తు విమృశ్యతాం. క్రూర జలజంతువుల చేగూడి అలంఘ్యమైన భయంకరముగానున్న ఈ మహాసాగరమును వానరులు గాని రామలక్ష్మణులు గాని ఎట్లు దాటి రాగలరు? సరే, ఆ విషయమును అట్లుండనిండు. ఒక్క వానరమాత్రుడే మనతో భీకరమైన యుద్ధము నడిచియున్నాడు. కార్యసాధన మార్గములను ఊహించుట కష్టము. మీ బుద్ధికి తోచిన రీతిగా తగు విధముగా సూచింపుడు. మానవ మాతృనిచే నాకు ఎట్టి భయము లేదు. అయినప్పటికీ ఈ పరిస్థితిలో మన కర్తవ్యమును గురించి బాగుగా ఆలోచింపుడు. తదా దేవాసురే యుద్ధే యుష్మాభిః సహితో జయం తే మే భవంతశ్చ తథా సుగ్రీవ ప్రముఖాన్ హరీన్ పరే పారే సముద్రస్య పురస్కృత్య నృపాత్మజౌ సీతాయాః పదవీం ప్రాప్తౌ సంప్రాప్తౌ వరుణాలయం అదేయా చ యథా సీతా వధ్యౌ దశరథాత్మజౌ భవద్భిర్మంత్ర్యతాం మంత్రః సునీతం చాభిధీయతాం. ఇది వరలో దేవాసుర యుద్ధమునందు మీ సహాయము వలన నేను జయమును పొందితిని. ఆ యుద్ధ విజయము నాది మాత్రమే కాదు, మీది కూడా. కనుక మీరు ఇప్పుడునూ అట్లే తోడ్పడగలరు. ఆ ఇరువురు రాజకుమారులు సీతాదేవి యొక్క ఆచూకీని తెలుసుకొని సుగ్రీవాది వానర ప్రముఖులను వెంట నిడుకొని అపారమైన జలనిధి యొక్క ఆవలి తీరమునకు చేరియున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ సీతాదేవిని రామునకు అప్పగించుట అసంభవము. రామలక్ష్మణులను చంపి తీరవలెను. ఈ రెంటిని దృష్టిలో పెట్టుకొని బాగుగా ఆలోచించి మీ నిశ్చితాభిప్రాయములను తెలుపుడు. నహి శక్తిం ప్రపశ్యామి జగత్యన్యస్య కస్యచిత్ సాగరం వానరైస్తీర్ధ్వా నిశ్చయేన జయో మమ. రామునకే కాదు, వానరులతో సహా మరి ఎవ్వరికిని సముద్రమును దాటి వచ్చుటకు శక్తి చాలదు. కనుక నా జయము నిశ్చయము. తస్య కామ పరీతస్య నిశమ్య పరిదేవితం కుంభకర్ణ ప్రచుక్రోధ వచనం చేదమబ్రవీత్. కామాతురుడైన ఆ రావణుని యొక్క పరివేదనను విని కుంభకర్ణుడు మిగుల క్రుద్ధుడై ఇట్లు నుడివెను. యదాతు రామస్య స లక్ష్మణస్య ప్రసహ్య సీత ఖలు సా ఇహాహృత సకృత్ సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం సర్వమేతన్ మహారాజా కృతమ ప్రతిమం తవ విధీయేత సహాస్మాభిః ఆదావేవాస్య కర్మణః. ప్రభు, రామలక్ష్మణులను వంచించి వారి ఆశ్రమము నుండి సీతాదేవిని అపహరించుకొని వచ్చినప్పుడే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకునినా బాగుండేది. యమునా నది భూమికి చేరకముందే తన జన్మస్థానమైన యమునోత్రి ఎందుగల గుండమును నింపి ముందునకు సాగినట్లు సకాలంలో నీవు మాతో చర్చించి ఉన్నచో సముచితముగా ఉండేది. మహారాజా, నీవు సీతాహరణాది కృత్యములను ముందు వెనుకలు ఆలోచింపక చేసితివి. ఇట్టి పాపకర్మలకు పూనుకొనక ముందే మాతో ఆలోచించి ఉండవలసినది. ఇప్పుడు దాని గురించి మాతో చర్చించుట గత జలసేతు బంధనము వంటిదే కదా. అనగా నిరంతరము ప్రవహించిపోయిన పిమ్మట దానికి అడ్డుకట్ట వేయట వృధా కదా. బాగుగా ఆలోచించవలసిన విషయములను గూర్చి తన హితమును కోరడి సమర్థులైన మంత్రులతో కూడి సంప్రదించి కార్యములకు పూనుకొనువాడు ఉత్తముడు. అట్లుగాక ఎవ్వరి తోడను చర్చింపకుండా తనకు తానే ఆలోచించుకుని కార్యమునకు యత్నించువాడు మధ్యస్థాయికి చెందినవాడు. మంత్రిభిర్హిత సంయుక్తై సమర్థైర్మంత్ర నిర్ణయే సహితో మంత్రయిత్వాయ కర్మారంభాన్ ప్రవర్తయేత్ ఏకోర్థం విమృశన్నేకో ధర్మే ప్రకురుతే మనః ఏకః కార్యాని కురుతే తమాహుర్మధ్యమం నరం. గోవిందరాజీయ వ్యాఖ్య నుండి. న్యాయేన రాజకర్యాని యః కరోతి దశానన నస సంతప్యతే పశ్చాత్ నిశ్చితార్థమతిర్నృపః అనుపాయేన కర్మాణి విపరీతాని యాని చ క్రియమాణాని దుష్యంతి హవింష్య ప్రయతేష్వివ యః పశ్చాత్ పూర్వ కార్యాని కర్మాణ్యభిచికీర్షతి పూర్వం చాపర కార్యాని నసవేద నయానయౌ చపలస్య తు కృత్యేషు ప్రసమీక్ష్యాధికం బలం
క్షిప్రమన్యే ప్రపద్యంతే క్రౌంచస్య ఖమివద్విజాః. అన్నా దశానన, నిశ్చయాత్మక బుద్ధిగల ప్రభువు తన కార్యములను న్యాయముగా నిర్వహించును. అట్టి రాజునకు తరువాత పశ్చాత్తాపపడవలసిన పని ఉండదు. ధర్మ విరుద్ధములైన కర్మలను అనుచితమైన పద్ధతిలో ఆచరించినప్పుడు అవి అపవిత్రములైన పాత్రలలో ఉంచబడిన హవిస్సుల వలె నిష్ఫలమగుటయే గాక అనర్థములను తెచ్చిపెట్టును. యుక్తాయుక్తములను ఎరుగని వాడే ముందుగా చేయవలసిన కార్యములను తరువాత చేయవలసిన పనులను ముందుగానే చేయుచుండును. నేనే బలవంతుడను అని విర్రవీగుచు తొందరపాటుతో ప్రవర్తించడి చపల చిత్తుని లోపములను శత్రుపక్షము వారు గమనించి అలంఘ్యమైన క్రౌంచ పర్వతము యొక్క రంధ్రము ద్వారా పక్షులు సులభముగా ఆవలియొడ్డునకు చేరినట్లు అవలేలగా అతనిపై దెబ్బతీయుదురు. త్వయేదం మహదారబ్ధం కార్యం అప్రతిచింతితం దిష్ట్యా త్వాం నానధీద్రామో విషమిశ్రమివామిషం తస్మాత్ త్వయా సమారబ్ధం కర్మ హ్యప్రతిమం పరైః అహం సమీకరిష్యామి హత్వా శత్రూంస్తవానఘ అహముత్సాదయిష్యామి శత్రూంస్తవ విశాంపతే. అనాలోచితముగా నీవు చేసిన ఈ సీతాపహరణ కార్యము విషమిశ్రితమైన మాంసము వలె ప్రాణాపాయకరమైనది. ఇంతవరకును శ్రీరాముడు నిన్ను చంపకుండుట నీ అదృష్టముగా భావింపుము. నీవు శత్రువుల పట్ల వ్యవహరించిన తీరు అనుచితమైనది. మహారాజా, అయినను నీవు దిక్కుంపకము. నేను వారిని సంహరించి దానిని సరిచేయగలను, అనగా ఆ ప్రమాదము నుండి నిన్ను కాపాడగలను. నేను జీవించి ఉండగా నీకు భయమెందులకు? యది శక్ర వివస్వంతౌ యది పావక మారుతౌ తావహం యోధయిష్యామి కుబేర వరుణావపి. రాక్షసరాజా, నీ శత్రువులు ఇంద్ర సూర్యులైనను అగ్ని వాయువులైనను కుబేర వరుణులైనను యుద్ధమునర్చి వారిని రూపుమాపెదను. గిరిమాత్ర శరీరస్య మహాపరిఘయోధినః నర్దతస్తీక్ష్ణ దంష్టస్య బిభియాద్వై పురందరః పునర్మాంస ద్వితీయేన శరేణ నిహనిష్యతి తతోహం తస్య పాస్యామి రుధిరం కామమాశ్వస వధేన వై దాశరథే సుఖావహం జయంతవా హర్తు మహం యతిష్యే హత్వా చ రామం సహలక్ష్మణేన ఖాదామి సర్వన్ హరియోధ ముఖ్యాన్ రమస్వ కామం పిబచాగ్ర్య వారుణీం కురుష్వ కార్యాని హితాని విజ్వరః మయా తు రామే గమితే యమక్షయం చిరాయ సీత వసగా భవిష్యతి. నా శరీరము పర్వతము వలె విశాలమైనది, దృఢమైనది. తిరుగులేని పరిఘలతో నేను యుద్ధము చేయుదును. తీక్ష్ణములైన కోరలు గల నేను రణరంగమున గర్జించునప్పుడు ఇంద్రుడైనను భయముతో గజగజ వణికిపోవలసినదే. రాముడు నాపై ఒక బాణమును ప్రయోగించి రెండవ బాణమును వేయునంత లోపలనే నేను అతని రక్తమును పూర్తిగా త్రాగివేసెదను. కనుక నీవు ఊరడిల్లుము. నేను శ్రీరాముని తుదముట్టించి నీకు సుఖమును జయమును చేకూర్చుటకు యత్నింతును. రామలక్ష్మణులను హతమార్చి వానర ప్రముఖులను అందరినీ భక్షించెదను. అన్నా, నీవు ఏ చీకు చింత లేకుండా హాయిగా విహరింపుము. శ్రేష్టమైన మద్యమును సేవింపుము. నీకు హితమని తోచిన కార్యములను ఆచరింపుము. నా చేతిలో రాముడు మృత్యుముఖమున చేరిన పిమ్మట సీత నీకు శాశ్వతముగా వశమగును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 12వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందు యుద్ధకాండమునందు ఇది 12వ సర్గము.